సో కమింగ్ టు సినిమా, మీరు స్టార్టింగ్ ఏజ్లో చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు చేస్తున్న సినిమాలకి ఏంటి డిఫరెన్స్, ఏం చూసారు? ఎలా ఉందంటే బాగుందా ఇది? లైక్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది, ఎందుకంటే విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టుగా అప్పటి సినిమాలు ఒక మెసేజ్ ఓరియంటేషన్గా వెళ్ళేవి ఎక్కువ. బాగా కలిసి ఉంటే కలిసి ఉమ్మడి కుటుంబం, ఆదర్శ కుటుంబం, వాట్ ఎవర్ నేమ్ యూ గివ్ ఇట్. అరే ఇట్లా ఉండాలిరా, మొత్తము పండంటి కాపురం, ఇవన్నీ. రేపు ఆ ఫ్యామిలీ మొత్తంలో ఎవరైనా ఒకళ్ళు పాడైపోయిన వాళ్ళు ఉంటే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి వాడిని బాగు చేసుకుని ఆ కాన్సెప్ట్లో సినిమాలు వచ్చేవి. వెరీ రేర్ ఆఫ్ మిగతా అవన్నీ. సరే దెబ్బకుట దొంగల ముఠ అలాంటివి సరదాగా వచ్చేవి, బట్ ఒక 5% ఉంది. ఇప్పుడు ఆ 5% అంతే అట్లనే ఉంది. 5% మంచి సినిమాలు ఉన్నాయి, 95% డబ్బు కోసమే సినిమాలు తీసి మేము డబ్బులు పెడతాం, డబ్బులు రావు. దానికోసం ఎంతకైనా సరే డబ్బే. అంటే విలువలు మర్చిపోతున్నారంట. విలువ ఎందుకు? డబ్బు వస్తే అంటే అదే సినిమాల్లో విలువలు లేవు, విలువలు లేవు. ఇప్పుడు డబ్బు కదా కావాల్సింది. ఇప్పుడు కళ ప్రజల కోసం అనేవాళ్ళు, ఇప్పుడు కళ వ్యాపారం కోసం అని ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారు. మేము ఇంత డబ్బు పెడుతున్నాం, మాకు రావాలి కదా. రావాలంటే వాళ్ళు ఏం కావాలో ఇవ్వాలి కదా. వాళ్ళు ఏమీ అడగలేదు కదా. మాకు ఒక దాన్ని ఏమంటారు, ఐటమ్ సాంగ్, ఒక 10 వయలెన్స్లు, 10 సుమోలు ఎగరటాలు అని అడగల. వీళ్ళు మెల్లగా అలవాటు చేశారు. బ్రిటిష్ వాళ్ళు టీ అలవాటు చేసినట్టు మనకి ఇవన్నీ అబ్సినిటీ, వయలెన్స్ అంతా చేసి ఈ సినిమా చాలా పవర్ఫుల్ మీడియం లాగా తయారై వాళ్ళు ఏ బనీని కొనుక్కోమంటే ఆ బనీని కొనుక్కుంటాం, ఏ కూల్ డ్రింక్ తాగమంటే ఆ కూల్ డ్రింక్ తాగుతాం, ఏ స్కూటర్ నడపమంటే ఆ స్కూటర్. అది ఇంకొంచెం దిగజారింది. అందుకే ఎప్పుడో 25 ఏళ్ల క్రితం మేము యాంటీ అబ్సినిటీ ఫోరం అని, అశ్లీలత ప్రతిఘటన వేదిక అని ఈదర గోపిచంద్ గారు అని నర్సాపేటలో ఆయన స్టార్ట్ చేశారు. మొత్తం స్టేట్ అన్డివైడెడ్ స్టేట్లో చేసాము. చాలా చాలా ఫైట్ చేసాం. ఇప్పుడు అది ఆలోచించుకుంటుంటేనే ఇప్పుడు ఎక్కడో అక్కడ 2 రాళ్ళు అవి ఉంటాయి, తీసేయచ్చు. మొత్తం అంతా రాళ్లమయం, ముళ్ళమయం అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, అసలు మొదలు పెట్టాలి వద్దా, మనం దారి మార్చుకుని వెళ్ళిపోవాలి అన్న పరిస్థితిలో ప్రస్తుత సమాజం ఉంది. మారుతుందంటారు? ఒక్కళ్ళు అనుకోవాలి, ఒక్కడే అనుకోవాలి. ఫస్ట్ నువ్వు అనుకోవాలి. నీకంటే ముందు నేను అనుకున్నాను కాబట్టి నిన్నన్నా. నువ్వు ఆయన అనాలి, ఆయన అనాలి, ఆయన అనాలి. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి, ఆ ఒక్కళ్ళు మనమే అవ్వాలి. ఇంకోటి ఇప్పుడు కూడా అనుకుంటున్నారు ఏంటంటే నేను మంచివాడిని, తప్పంతా దుర్గలో, తప్పంతా వాళ్ళు అందరూ మొత్తం సమాజం పాడైపోయింది అని ఈ బర్డెన్ తీసుకెళ్ళి పక్కాడే భుజాల మీద పెడుతున్నారు. షిఫ్టింగ్ ది బర్డెన్ అంటున్నారు. అంటే అది మొయ్యలేకేమో, అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. వాళ్ళ భారం వాళ్ళు ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి మొయ్యలేకంటే ఓకే నాలాగా 25-30 ఏళ్ళు చేసి ఇంకా నా వల్ల కాదురా బాబు అని చెప్పి మరి ఎవడు మోస్తాను. బట్ అట్ ది సేమ్ టైం కాయిన్కి 2 వైపులు ఉంటాయి, బొమ్మ బరుసు. ఎప్పుడు జనరలైజ్ చేయకూడదు. రైట్, కరెక్ట్. అది ఆ జనరలైజ్ చేయటానికి ప్రయత్నించడంతో కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఎవ్వరూ లేకపోతే ఇప్పటి సినిమాల్లో కూడా మనకి బాపు గారు, జంజాల గారు, తర్వాత కె విశ్వనాథ్ గారు లాంటి సినిమాలు, శంకరాభరణం వచ్చిన తర్వాత కొన్ని వేల మ్యూజిక్ స్కూల్స్ వచ్చాయి, స్వర్ణకమలం వచ్చిన తర్వాత కొన్ని వేల డాన్స్ స్కూల్స్ వచ్చాయి. అవును. సో అది కూడా మంచిగా కదా. సో ఇన్స్పిరేషన్గా ఉండేవి అప్పట్లో, ఇప్పుడైతే ఇన్స్పిరేషన్ కాదు కదా. ఏమన్నా సొసైటీ చాలా 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 తక్కువ. అది ఆ మధ్యలో శతమానం భవతి, మన బలగం అండ్ వల్లేషన్ లాంటి మోటివేటింగ్ సినిమా ఉన్నాయి. ఏం లేవు అని కాదు కానీ బట్ వెరీ ఫ్యూ, తక్కువ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.